మహాగణాధిపతయే నమః. చాలామంది ఇంట్లో శివలింగం ఉండవచ్చా లేదా అని అడుగుతూ ఉన్నారు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది. అది ఏమిటి అంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలి, లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయని ఒక అపోహ అనేది ఉంది. అయితే శివలింగం గురించి శివమహాపురాణం ఏం చెబుతూ ఉందంటే బ్రొటన వేలు అంత శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి. శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఉగ్ర భూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకే శివుడు శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు. శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది. శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా? ఎవరు పడితే వారు ఏదో చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అర్ధజ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు, ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు. ప్రతి ఇంట్లో బ్రొటన వేలు అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవాలి. ప్రతిరోజు మంచినీళ్ళతో అభిషేకం చేయాలి, లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్ళను వడకట్టి ఆ నీళ్ళతోనైనా అభిషేకం చేయాలి. ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితిలో ఉంటే అభిషేకం చేయకున్నా పర్వాలేదు. అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అని 11 సార్లు కానీ 108 సార్లు కానీ చదివి అభిషేకం చేస్తే సరిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు.